ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అందరికీ నమస్కారం. 23/7/2026 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజు వారి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము, నవమి ఉదయం 7:03 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతుంది. విశాఖ నక్షత్రం రాత్రి 1:43 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభం. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:57 నుంచి 5:43 వరకు. వర్జం ఉదయం 7:04 వరకు వ్యాప్తిగా ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:05 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:23 నుంచి 4:14 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:18 వరకు. సూర్యోదయం 5:56కి, సూర్యాస్తమయం 6:49. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి యాజ్ యూజువల్గా చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశము, ధనలాభము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభాలు. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నాలు ప్రారంభం చేయవచ్చు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి. కళాకారుల, క్రీడాకారులకి లాభాలు. సినిమా రంగంలో అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభవంతమైన స్థితి. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి అనుకూలవంతమైన శుభస్థితి కనబడుతోంది. అనుకున్నటువంటి కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, ఆర్థిక పరంగా అభివృద్ధి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పర్వాలేదు. మంచి శుభయోగాలు, ధైర్యము, స్థైర్యము, ఆనందం, ఆరోగ్యం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశం. వివాదాలన్నీ కూడా సమస్యపోయే అవకాశాలు. కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం. శుభకరమైనటువంటి వస్తు వాహనాదులు పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభము, శుభయోగం. ధనగనక వస్తు వాహన ప్రాప్తి. ఆర్థిక విషయాల్లో చాలా మంచి వెసులుబాటు. విద్యా పరిపూర్ణత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా కారులకి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపార లాభాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైనటువంటి శుభజీవనంగా చెప్పవచ్చు. విదేశాల్లో, స్వదేశాల్లో కూడా అనుకూలత, వీసా సంబంధ సౌలభ్యం, ప్రశాంతత. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. మంచి ప్రయోజనం కలిగించేటువంటి ఆర్థిక పరిస్థితి. స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, కుటుంబ ప్రశాంతత, వివాహ యోగం, సంతాన యోగం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం. రాజకీయ నాయకులకు అభివృద్ధి. సినిమా రంగంలో లాభాలు. కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభాలు పొందుకునే అవకాశాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెలకు లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను.
రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో వృత్తి ఉద్యోగాదుల్లో లాభం, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అనుకూలంగా ఉంటుంది. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, శుభకర ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా కాస్త మీరు భగవంతుని ఆరాధన చేసుకొని హయగ్రీవ అష్టోత్తరం చదువుకోవడం వల్ల, అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. భగవద్గీతలో కూడా మీరు 9వ అధ్యాయం చదవండి, అనుకూలంగా ఉంటుంది. అంటే ఈరోజు నెగిటివ్ తగ్గిపోతూ పాజిటివ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో, విద్యలో, స్వదేశంలో, విదేశాల్లో అనుకూలత, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆనందయుగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహయోగం, సంతాన యోగం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వివాదాలను తొలగిపోయే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందయోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, ముఖ్యంగా విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను అనుకూలవంతమైన శుభయోగాలు పర్వాలేదు ఈరోజు కలిసి వచ్చే అవకాశం ఉంది. కాస్త నేను చెప్పినటువంటి భగవద్ధ్యానం చేసుకోవడం వల్ల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనం, వస్తువాహన సౌలభ్యం, వివాహ యోగం, సంతాన యోగము, విడిపోదామనుకున్నటువంటి దంపతులు శాశ్వతంగా కలిసి మెలిసి ఉండగలిగే అదృష్ట యోగం, శుభవార్త వినడం, పిల్లల వల్ల గౌరవం, ఆనంద యోగం, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ధైర్యము, స్థైర్యము, ఆనంద యోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం కలిసి వచ్చే అవకాశం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాలకు లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభయోగ, ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార, కుటుంబ వృద్ధి పొందుకునే అదృష్టయోగం వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారికి అద్భుతం, అమోఘమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం ఖాయము. ఉద్యోగం లేదా మీకు? ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది, తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు, ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధైర్యము, స్థైర్యము, ఆనంద యోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా లాభాలు, సినిమా రంగంలో మంచి వ్యాపార వృద్ధి పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి లాభవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, ఆనందాది శుభయోగాలు, కుటుంబ వృద్ధి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కూడా పండగ వాతావరణం, ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి,
విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, స్వదేశంలో విదేశాల్లో పరిపూర్ణ విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కొత్త వ్యాపార ప్రారంభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల విజయం ఖాయం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి ధన ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆనందకరమైన జీవనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్థైర్యం, ధైర్యం, ఆనంద యోగం, వస్తువాహన సౌలభ్యం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశాలు, విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద బాగా ఉంటుంది, రైతన్నలకి పూలు పలుకులు పండించే లాభాలు, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో అభివృద్ధి బలం కనబడుతుంది, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కలిసి వచ్చే అదృష్ట యోగం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఏమండి మీరు వృశ్చిక రాశి అంటే కోపమా ఇలా చెప్తున్నారు? ఒక తెల్లగడ్డం ఆయన మీకంటే బాగా పండితుడు, చాలా బాగుందని చెప్పారు, మీరు మాత్రం బాలేదని చెప్తున్నారు. సంతోషం, మీకు బాగుండాలని కోరుకుంటానే. అందుకనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కడ ఎలా ఎప్పుడు చెప్తాను, ఇంతకుముందు చెప్పిన విషయాలు ఏమిటి మీరు యూట్యూబ్లో ఉన్నాయిగా, 5-6 ఏళ్ల క్రితం యూట్యూబ్లో కూడా విషయాలు వస్తాయిగా, జస్ట్ 1 మంత్ బ్యాక్ యూట్యూబ్లో మా జాతకాలు చెప్పిన విషయాలు వస్తాయిగా. ఇవి గోచార ఫలితాలు. జన్మజాతకం బాగుందనుకో అదృష్టయోగం బాగా ఉంటుంది. ఇవి గోచార ఫలితాలు. వ్యయంలో చంద్రుడు ఉన్నాడు, అష్టమ స్థానంలో కొన్ని గ్రహాలు ఉన్నాయి, బాగాలేదు అని చెప్పడం జరుగుతోంది. ఇంత వృశ్చిక రాశి అంటే నాకు కోపం లేదు, వారి మీద ప్రేమ అనేది లేదు. అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే 10 మంది సబ్స్క్రైబ్ చేయిస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఏదేమైనా ఈరోజు మీకు కష్టకాలం, నష్టకాలం, తొందరపాటు నిర్ణయాలు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల నష్టం వచ్చే అవకాశాలు, ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాన్ని కోల్పోవడం, తాత్కాలిక ఉద్యోగం ఇబ్బంది కలిగే అవకాశాలు, కుటుంబ పరంగా చికాకులు, ఇబ్బందికర వాతావరణం, జుగుప్సాగర ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల నష్టము, 10 మందిలో అవమానాన్ని పొందుకునేటువంటి అవకాశాలు. జాగ్రత్తగా ఉండండి, మౌనంగా ఉండండి, తక్కువగా తినండి, తక్కువగా మాట్లాడండి. అనేక రకాల రుగ్మతులు ఉన్నాయి, అంటువ్యాధుల ప్రబలే అవకాశాలు, జాగ్రత్త. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారుల క్రీడా నష్టం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కష్టకాలం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకురుగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారులు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో స్వదేశంలో విదేశాల్లో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కష్టకాలం చెప్పబడుతోంది. చాలా అప్రమత్తంగా ఉండండి. భగవన్నామ స్మరణ, భగవద్గీత పారాయణం, 9వ అధ్యాయం, 16వ అధ్యాయం చదవండి, అనుకూలంగా ఉంటుంది. ఎవరికైనా పెసర్లు, మినుములు దానంగా ఇవ్వడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఆర్థిక విషయాలు కానీ, వృత్తి ఉద్యోగ విషయాలు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, విద్యా సంబంధ విషయాల్లో, విదేశీ ప్రయాణ విషయంలో అప్రమత్తంగా ఉండండి. అలాగే వీరికి ఉదయం 7:24 నుంచి 8:13 వరకు, తిరిగి 11:06 నుంచి 12:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9-5 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే సంఘంలో పేరు ప్రఖ్యాతులు బాగా ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్లో కూడా మంచి ధన ప్రాప్తి పొందుకోవచ్చు. స్థైర్యము, ధైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ధనయోగము, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురుగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో అద్భుతమైనటువంటి యోగం. తప్పకుండా మీరు అనుకున్న సాధ్య అవకాశం, చేతి నిండా ధనం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఉన్నాయి, ఆనంద యోగం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనము, ఆరోగ్యము, ఐశ్వర్యము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. విద్యార్థులకి స్వదేశంలో విదేశాల్లో కూడా అద్భుతమైన యోగం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, వీసా సౌలభ్యం, కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగుల అభివృద్ధి, రాజకీయ రంగుల కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను లాభవంతంగా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి లాభం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలమైన స్థితి, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపక లాభాలు, సోదరుల మధ్య మైత్రి బాగా ఉండడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభకరం. తీర్థయాత్ర సేవన, విదేశీయానం, ప్రశాంతమైన జీవనం, అదృష్ట యోగం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనమే. తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, బెంచమిన్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలవంతమైన శుభస్థితి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అనుకూలత, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, విదేశీయానం, విదేశాలు, స్థిర నివాసం, ఆనందకరమైన జీవనం, తీర్థయాత్ర సేవన, వస్తు వాహన సౌలభ్యం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, కుటుంబ ప్రశాంతత, ఆనంద యోగాలు, అసాధ్యం అనుకున్న పనిని ఈజీగా పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో ధన ప్రాప్తి ఉంటుంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యుగం, సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 8 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు కూడా అదృష్టంగా కనబడుతున్నాయి. ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యం. కాకపోతే ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడడం, ఇతరుల బాధ్యతలు తలకెత్తుకోవడం, పనికి మాలిన విషయాలకు వెళ్ళడం, ఇవి మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అంటే స్వయం కృతాపరాధాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించుకొని మీరు ఏ పని చేసినా అనుకూలంగా ఉంటుంది. ధనయోగం ఉంది, విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, వాహన యోగం ఉంది, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ఈవెంట్ చేసేవారికి కలిసి వచ్చే అవకాశాలు, వ్యాపార భాగస్వామితో అనుకూలత, డ్రైవర్లకి, పెయింట్ ముఖ్యంగా లాభాలు ఉన్నాయి. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త అయిన అవకాశాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, విద్య, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, ధనయోగం, కోర్టు బాధల సమసిపోవడం, తీర్థయాత్ర సేవన, బంధుమిత్రుల సమాగమం, ఆనంద యోగం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాస్త సంయమనం పాటించి తన పరాయి వాళ్ళని గమనించుకుంటూ అనవసర వ్యక్తులకి అపాత్ర దానం చేయకుండా జాగ్రత్తగా ఉండగలిగితే ఈరోజు మీ యొక్క శుభయోగాలు ఉన్నాయి. లేదా కొద్ది ఇబ్బందులు పడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. దానికి భగవద్గీతలో 4వ అధ్యాయం చదవండి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.